హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. మనమైతే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యొక్క రివ్యూని అయితే పోస్ట్ చేయడం జరిగింది. వీడియోకి చాలామంది డౌట్స్, క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగింది. దానికోసమే ఎక్స్క్లూజివ్గా ఆ క్వశ్చన్స్కి, డౌట్స్కి ఈ వీడియోని అయితే సొల్యూషన్గా చేయడం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్ని అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎయిర్టెల్ బ్లాక్ 399 ప్లాన్ తీసుకున్న 2500 రూపీస్ కట్టమంటున్నారు, 5 months వస్తుంది అంటున్నారు. ఇది ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్ అర్థం కావట్లేదు అని క్వశ్చన్ అయితే అడిగారు. ఎయిర్ ఫైబర్ ఆర్ ఫైబర్ ఇవి కంప్లీట్గా పోస్ట్ పెయిడ్ అండి, ప్రీపెయిడ్ అయితే కాదు. పోస్ట్ పెయిడ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కానీ ఫైబర్ కానీ తీసుకుంటే ఫస్ట్ మీరు 2500 రూపీస్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. 2500 రూపీస్ అనేది నెక్స్ట్ మంత్ బిల్ జనరేట్ అయినప్పుడు అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ 2500 రూపీస్ అయిపోయిన తర్వాత మీకు బిల్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, హౌ టు బుక్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అని అడుగుతున్నారు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ను మీరు బుక్ చేసుకోవాలనుకుంటే జనరల్గా చూస్తే మన గేట్లకి స్టిక్కర్స్ అయితే అంటించడం జరుగుతుంది. మీ లోకల్లో ఎవరైనా స్టిక్కర్స్ అతికించి ఉంటే దానికి కాల్ చేయండి. వాళ్ళ దగ్గర ఉండడం వల్ల తొందరగా మీకు ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు. అనుకుంటే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్లో మీరు మీ నేము, మొబైల్ నెంబర్ ఇస్తే వాళ్ళే కాల్ చేస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే, హౌ టు యాక్టివేట్ ఓటీటీ యాప్స్ అని అడుగుతున్నారు. ఓటీటీ యాప్స్ని మనం సపరేట్గా యాక్టివేట్ చేసుకోవడానికి లేదు. మీరు ఏదైతే ప్లాన్ తీసుకుంటారో ప్లాన్లోనే ఓటీటీసీ అనేవి యాక్టివేట్ అయి ఉంటాయి. సో మీరు ఏం చేయాలి అంటే, ప్లాన్ తీసుకునేటప్పుడే మీరు వైఫై ప్లస్ ఓటీటీ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత దీంట్లో మీకు ఎక్స్ట్రీమ్ యాప్ అని ఇస్తారు. ఎక్స్ట్రీమ్ యాప్లో అన్ని రకాల ఓటీటీ యాప్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడి నుంచి మీరైతే డైరెక్ట్గా మూవీస్ కానీ, షోస్ కానీ వచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, ఓన్లీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్క్, విచ్ వన్ రికమెండెడ్, ప్లీజ్ గైడ్ అని అడుగుతున్నారు. మీరు ఒకవేళ లైట్ నోట్లో వర్కింగ్ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిమోట్ డెస్క్టాప్తో యూజ్ చేసినట్లయితే ఇది మీకు యూజ్ అవ్వదు. ఖచ్చితంగా మీరు యాక్ట్ కానీ ఎక్సైటెల్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఐ వాంట్ డిటిహెచ్ ఓటీటీ ఆల్సో, ప్లీజ్ టెల్ మీ విచ్ ప్లాన్ ఈజ్ బెస్ట్ ఫర్ మీ అని అడుగుతున్నారు. నా రికమెండేషన్ అయితే 40 MBBS ప్లాన్ తీసుకోండి. ఎందుకంటే 40 MBBSలో మీరైతే వీడియోస్ని బఫర్ లేకుండా చూడొచ్చు. ఓటీటీ డిటిహెచ్కి అది సరిపోతుంది. మీరు ఒకవేళ 100 MBBS తీసుకున్నా కూడా మీకు ఏ డిఫరెన్స్ అయితే కనిపించదు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, వైటీ లైవ్ స్ట్రీమింగ్కి ఎలా ఉంటుందో చెప్పండి. వైటీ స్ట్రీమింగ్కి అయితే ఇది యూజ్ అవ్వదు. ఒకవేళ మీరు 4K కంటెంట్ అప్లోడ్ చేయాలన్నా కూడా ఇది యూజ్ అవ్వదు. హెచ్డి కంటెంట్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా ఇది యూజ్ అవ్వదు. ఓన్లీ మీరు యూట్యూబ్ వాచ్ చేయడానికి, ఓటీటీ కంటెంట్ వాచ్ చేయడానికి డిటిహెచ్కి మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ ఆఫీస్ వర్క్ లైక్ రిమోట్ డెస్క్టాప్ వర్క్ అండ్ AWS అని అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పామండి వీడియోలో కూడా, AWS కానీ, సిట్రిస్ కానీ, రిమోట్ డెస్క్టాప్లో VDI కానీ ఏది యూజ్ చేసినా కూడా ఇదైతే సూటబుల్ అవ్వదు. కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా డిస్కనెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు తీసుకోకపోవడమే మంచిది. ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, ఓన్లీ డిటిహెచ్ అవైలబుల్ లేదా. ఓన్లీ డిటిహెచ్ అయితే అవైలబుల్ లేదండి. మనకు వైఫై లేదంటే వైఫై ప్లస్ ఓటీటీ ప్లస్ డిటిహెచ్ ఉంది. ఎందుకు అంటే వీళ్ళు మనకు సపరేట్గా ఓటీటీ కంటెంట్స్కి లాగిన్ అయితే ఇవ్వరు. ఎక్స్ట్రీమ్ యాప్లో టీవీలో అయితే మనం లాగిన్ అయ్యి ఓటీటీ కంటెంట్స్ అయితే చూడాల్సి ఉంటుంది. సో అందుకని మీకు సపరేట్గా డిటిహెచ్ అయితే ఉండదు. ఇవి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ రైజ్ చేసినవి. సో వీటి నుంచి మీరైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనుకుంటున్నాను. అయితే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, యూజ్ఫుల్ అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్.